రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ఆయకట్టు సముద్రం నుండి వచ్చే వాటర్ను ఈ రోజు ప్రజాప్రతినిధులు ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నెవరు వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ ఒగ్గు రజిత, మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజ్ యాదవ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బొప్పాపూర్ సర్పంచ్ కొండాపురం బాలరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య వీరి చేతుల మీదుగా ఆయకట్టుకు వచ్చే నీరును గేట్లు ఎత్తివేయడం, ఇందులో నుంచి వచ్చే నీరు సుమారు 1600 ఎకరాలకు సాగు చేసేలా వాడుకోవచ్చని రైతులు అధికారులు ఇలా అన్నారు. ఇక ఈ రోజు జరిగిన కార్యక్రమంలో రైతులు అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ దృష్టిలో పడాలంటే మీరే పడాలి. అయిపోయినాయి ఒకటే ఉంది మాకు అంతే ఉండే మాకు మరి ఒకటే ఉంది మరి కొబ్బరికాయ కొట్టినాకనే కోసు తర్వాత ముక్కలన్నీ అందుకే ఎందుకెత్తారు వాళ్ళు తింటారు. మన పిల్లందరి నీళ్ళు ఇష్టం ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల ఆయకట్టు ఏదైతే ఉందో సింగసముద్రం, ఆ సింగసముద్రం నీటి విడుదలను ఈరోజు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా నీటిని విడుదల చేయడం జరిగింది. ఈ సింగసముద్రం నీటితో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు నారాయణపురము, కొరట్లపేట, బొప్పాపురము, సర్వేపల్లె 5 గ్రామాలలో సుమారుగా 1600 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. కాబట్టి ఈ రైతులు ఎవరైతే ఉన్నారో పరస్పరం సహకరించుకొని, అన్ని గ్రామాల వారు సహకరించుకొని రాత్రి పూటనో మధ్యాహ్నం పూటనో రైతులు లేని సమయంలోనో చెరువు మీద ఉన్నటువంటి ఎవరైతే రక్షించే చుంచుమెళ్ళు ఉంటారో వాళ్ళకు సహకరించాలి. ఎక్కడ కూడా పంపులను తెంపకూడదని మేము చెప్తా ఉన్నాం. ఎక్కడ గండ్లు పడ్డా కానీ ఎల్లారెడ్డిపేట వాళ్ళము, బొప్పాపురం వాళ్ళము సమిష్టిగా కృషి చేసి గన్లను పూడ్చివేత చేయడం జరిగింది. రేపు రాబోయే రోజులలో సిమెంట్ కాలువల ఆధునీకరణ కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి కాలువల ఆధునీకరణ కోసం ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా రాబోయే రోజులలో ఇంకా ఏదైనా అవసరం ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే వాటికి సంబంధించినటువంటి ఏదైనా సమస్య ఉంటే వాటిని పరిష్కరిస్తామని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత ఏడాది కాలం క్రితం ఏదైతే ఈ మన చెరువు కింద సముద్రం కింద షట్టర్ ఉందో ఆ షట్టర్ను రిపేర్ చేయమని చెప్పేసి 9th ప్యాకేజ్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అది ఇంతవరకు కూడా పెండింగ్లో ఉంది. ఇప్పుడు నీటిపారుదల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఏఈ గారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, ఇరిగేషన్ ఏఈ గారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ పంట తర్వాత, ఈ క్రాప్ తర్వాత ఖచ్చితంగా షట్టర్లను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామన్నారు. ఖచ్చితంగా ఇన్ని రోజులు వాయిదా వేసినా కానీ ఇక మీదట అట్లాంటి పరిస్థితి ఉండదు. ఈ పంటలు పండంగానే ఖచ్చితంగా షట్టర్ బిగిస్తామని హామీ ఇచ్చినందుకు ఇరిగేషన్ శాఖ అధికారులకు ధన్యవాదాలు. 2023-24 రబీ సీజన్ కోసం మన సింగసముద్రం యొక్క ఆయకట్టు 1600 ఎకరాలు ఉన్నాయి. 5 గ్రామాలకు సంబంధించినటువంటి ఈ నీటి వ్యవస్థను విడుదల చేయడం ఈరోజు ప్రజాప్రతినిధుల సమక్షంలో మరియు కాలువల చైర్మన్ అయినటువంటి ఒగ్గు బాలరాజు గారు వాళ్ళ ఆధ్వర్యంలో, మిగతా వారి ఆధ్వర్యంలో, సుంకరి వాళ్ళు, సుంచుమెల్ల వాళ్ళ మరియు ఏఈ వాళ్ళు, ఇరిగేషన్ ఏఈ వారు వాళ్ళ తరపున నీటి విడుదల కార్యక్రమం ఈరోజు చేయబడ్డది. అందరూ రైతులు సహకరించి పంటలు పండించుకోవాలని కోరుతున్నాను.